చదవబడినటువంటి వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఈ చదవబడిన వాక్య భాగంలో ఈరోజు సండే స్కూల్ వారు ఏర్పాటు చేసిన బ్లెస్డ్ ఫ్యామిలీ సండేగా సండే స్కూల్ పిల్లల వారి కొరకును కుటుంబాల కొరకును ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇందులో ఉన్నది. కానీ ఈ చదవబడిన వాక్య భాగంలో ఉన్న వృత్తాంతము 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారము పంచిపెట్టుట అనేది దేవుడు చేసిన అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు ఆయన 40 దినములు బాప్తిసం పొందుకొని ఉన్న తర్వాత దేవునితో ఏకాంతమైన జీవితం గడపడానికి ఆయన ఉపవాసముతో దేవుణ్ణి ప్రాధేయపడిన పరిస్థితిని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ శోధనలన్నింటినీ ఎదుర్కొని జయించిన తర్వాత యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడై దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచుంటున్న సందర్భంలో దేవుడు ఆయనకిచ్చిన కృపావరాలను, దేవుడు తనలో ఉన్న తలాంతులను, అంటే అవసరతలో ఉన్నవారు ఎందరు వస్తే వారిని దేవుడు బాగు చేసిన వాడుగా ఉన్నాడు, స్వస్థపరిచిన వాడుగా ఉన్నాడు, దయ్యం పట్టిన వారిని వదిలించిన వాడుగా, కుంటివారిని నడిచేటట్టుగా, మూగవారిని మాట్లాడేటట్టుగా, చాంద్ర రోగములు పట్టిన వారిని, అలాగుననే ఇంకా నానా రకమైన రోగములు కలిగిన వారు ఆయన యొద్దకు వస్తే ఆయన వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేయక అందరినీ బాగు చేసి పంపించిన దేవుడుగా ఉన్నాడు. అలా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన చేస్తున్న పనులను బట్టి, ఆయన చెబుతున్న మాటలను బట్టి ఆయనను వెంబడించే వారు ఎక్కువైనారు. ఆ సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభు గలిలయ తిబిరయ సముద్రము దగ్గర అదివరకే రాత్రి ఆయన ఎన్నో రీతులుగా వాక్యం చెప్పి, అంటే శరీరం అలసిపోయినప్పటికీ కూడా ఆయనను వెంబడించడానికి అనేక మంది వచ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ 6వ అధ్యాయంలో మరి కొన్ని మాటలు దేవుడు వారికి తెలియపరచడానికి ఇష్టపడ్డాడు. ఈ చదవబడిన వాక్య భాగమునకు అంశభాగము తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లల పట్ల. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వరకు చదువుకున్న వాటిలో నుండి తల్లిదండ్రుల బాధ్యత తమ పిల్లల పట్ల. తల్లిదండ్రులైన వారు ఎట్టి బాధ్యత కలిగి ఉన్నారు అలనాడు యేసుక్రీస్తు కాలంలో వారి పిల్లల పట్ల అనేది మనం బహుగా గ్రహించవలసిన విషయం. అయితే ఈ చదవబడిన వాక్య భాగంలో అనుకున్న అంశమునకు మొదటి మాటను దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. వారు దేవుని యొద్దకు నడిపించిన వారుగా ఉన్నారు. తల్లిదండ్రుల బాధ్యతలో మొట్టమొదటిగా తమ పిల్లలను తల్లిదండ్రులైన వారు దేవుని యొద్దకు నడిపించిన వారుగా ఉన్నారు. ఇక్కడ మొదటి మాటలో ఒక మాట ఉన్నది. అటు తర్వాత యేసు తిబిరయ సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. తిబిరయ పట్టణము గలిలయ సముద్రమునకు ఆనుకొని ఉన్నది. అయితే ఇప్పుడు కూడా మనం గద్వాల పట్టణంలో నివసిస్తుంటున్నాం. మన ఇండ్లు చాలా దూరం ఉన్నాయి, కానీ ఆదివారం అయ్యేసరికి దేవుని మందిరానికి వస్తూ ఉంటున్నాం. అలాగునని అలనాడు కూడా పెద్దలే కాదు యేసుక్రీస్తుని వెంబడించింది, పెద్దలే కాదు యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నది, పెద్దలే కాదు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళింది. వారితో పాటు పిల్లలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన వారుగా ఉన్నారు. ఈ వాక్యంలో బాగా చదివితే అంటే తల్లిదండ్రులైన వారు బాధ్యత తీసుకొని తమ పిల్లలను యేసుక్రీస్తు యొద్దకు నడిపించిన వారుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తాం, ఈ సమ్మర్లో రేపు నుండి VBS ప్రారంభం అవుతుంది. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇప్పుడు దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో మనం ఉంటున్నాం. పంపితే మా పిల్లలు ఏమవుతారో
అనే ఆలోచన కూడా ఉంటుంది మన తల్లిదండ్రులైన వాళ్ళకి, మనకు జనరల్గా. కానీ ఒకవేళ సముద్ర తీర ప్రాంతాలను చూస్తే అనుకుందాం, బాపట్ల బీచ్ చూద్దాం, చీరాల బీచ్ చూద్దాం, సూర్యలంక బీచ్ చూద్దాం, విశాఖపట్నం బీచ్ చూద్దాం. ఆ బీచ్ దగ్గరికి వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి కదా? బీచ్ ఉన్న కాడ, మైనింగ్ ఉన్న కాడ పరిస్థితి చాలా ఉంటుంది. మనకంటే ఎక్కువగా అక్కడ ఉష్ణోగ్రతలు ఉంటాయి, మనకంటే ఎక్కువగా ఉక్కపోత ఉంటుంది. వాస్తవమేనా? మనం అక్కడికి వెళ్తే ఆడికి వెళ్ళిన తర్వాత ఆ హ్యూమిడిటీకి తట్టుకోలేక ఒక నీళ్ళు పడుకునేటే బాగుండు అన్నట్టు ఉంటుంది. కానీ అక్కడున్న వాతావరణ పరిస్థితిని కూడా మనం ఒకసారి గ్రహించాలి. సముద్రం దగ్గర ఇంకంటే నీళ్ళలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. సముద్రం కాడికి పోతే నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎట్లుంటుంది కదా? ఇంక అసలు ఉండలేము ఆ స్థితికి. చక్కగా వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చుంటే కానీ మన మనసు చల్లబడదు. అటువంటి సందర్భంలో ఉన్న కానీ కూడా, అట్టి వాతావరణం ఉన్న కానీ కూడా తమ పిల్లలను దేవుని యొద్దకు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల పేరు రాయబడలేదు కానీ ఇది ఈ విధంగా చేయడం తల్లిదండ్రుల యొక్క పాత్రనే అని సేవకునిగా నేనైతే విశ్వసిస్తా. వారు దేవుని యొద్దకు, అంటే సముద్రం మధ్యన, ఇప్పుడు మన నీళ్ళున్న కాడికి మన పిల్లలను పంపుతామా? మనం ఎవ్వరం కూడా పంపం. సముద్రం అంటే అలకలు, నీళ్ళు చూస్తే అలకలు ఎవరికైనా లేచి వస్తుంది. మన ఒక వాట్సాప్లో ఆర్ షేర్ చాట్లో ఆర్ ఫేస్బుక్లో ఒక పెద్ద అయినా సముద్రం కాడికి పోయి ఆ నీళ్ళ తాకిడి అట్లా ఎగురుకుంటూ పోయి అట్లా దాకి మళ్ళీ ఇట్లా వచ్చినాడు. అంటే తన ఆనందం ఊహించలేనంత ఉంది, అంటే పట్టజాలనంత ఆనందం. అంటే ఇది పిల్లలకైతే కదా, ఇప్పుడే కానీ మన పిల్లలు ట్యాప్ కాడ వదిలిపెడితే ఓ గంట సేపులు కానీ ఓరుకోరు నీళ్ళు కొట్టుకొని ఉండలేరు. అంటే అందులో ఉండాలని ఇష్టపడతారు. అటువంటి కాడికి పిల్లల్ని తల్లిదండ్రులైన వారు దేవుని యొద్దకు నడిపించిన వారుగా ఉన్నారు. కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులు ఏ మాట అయితే చెప్పి పంపారో ఆ మాటను వారు శ్రద్ధగా కూడా విన్నవారుగా ఉన్నారు. ఏ నాయనా, ఆడికి పోయిన తర్వాత మీలక్కల వాడు పొద్దుమూకులు అట్లా వాడు పొద్దుమూకులు తిరలాడుతున్నాడు. అట్లా 9 గంటల నుంచి ఈ కిటికీ నుంచి ఈ కిటికీ ఆ వాకిలి ఈ వాకిలి అట్లా తిరలాడుతూ ఉన్నాడు కదా. ఆ పిల్లలకి తల్లిదండ్రులు చెప్పి పంపింటారు, నాయనా నువ్వు పోతే వాక్యమే వినాలి, నువ్వు పోతే దేవుణ్ణే చూడాలి, నువ్వు పోతే అటు తిరగకూడదు, నువ్వు పోతే ఆయన్నే చూడాలి, ఆయన మాటలే వినాలి, ఆయన అనుసరించాలి అని తల్లిదండ్రులు చెప్పి పంపితే అదే వారు తూచ తప్పకుండా ఎప్పుడు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు అక్కడే నిక్కచ్చిగా కూర్చున్న వారుగా ఉన్నారు. మనం ఉంటామా మన పిల్లలము కదా? మనమైతే మనం ఏం చేస్తాం? తల్లిలీడ ఉంటే పిల్లలు కూడా ఇన్నే ఉండాలి. చాలాసార్లు సండే స్కూల్ సూపరింటెండెంట్ వాళ్ళు చెప్పినారు, మీ దగ్గర మీ పిల్లలు ఉంచుకోకుండా పైకి పంపించండి అని చెప్పలేరా? విన్నాం కూడా మనం. కానీ మనకు అమితమైన ప్రేమ ఎక్కువ, మనలాగా ఎవరు ప్రేమించరు భూమి మీద అన్నట్టుగా మనం చూసుకుంటాం కదా. పంపాలి. ఇప్పుడున్న తల్లిదండ్రులు దేవుని దగ్గరకు వారిని నడిపించిన వారుగా ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉన్నది, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు బాలుడు నడవలసిన త్రోవను వారి పిల్లలకి నేర్పించుచుంటున్న వారుగా ఉన్నారు. అంటే దేవుని దగ్గరికి నడవడం, అంటే దేవునితో ఉండడం, దేవునితో సహవాసం చేయడం, దేవునితో పాలు పంచుకోవడం, దేవుడు చెప్పింది వినడానికి ఇష్టపడే పిల్లలుగా తల్లిదండ్రులైన వారు తయారు చేసిన విధానం ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మనం గమనిస్తే అందులో ఉంటుంది. ఈ సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పం. ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులైన మనమే మన పిల్లలకి నేర్పాలి. మన పిల్లలు వేరే వాళ్ళు నేర్పితే ఎట్లుంటుంది? మనమేమంటాం, నువ్వు మా ఇంట్లో ఉండే బదులు మన ఇంట్లో ఉండే బదులు వాళ్ళ ఇంట్లో ఉండిపో, ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టునే వింటావు అనే మాటలు మనలో నుండి వస్తాయి. కానీ సంగమ తల్లిదండ్రులైన మనం మన పిల్లలకు సరియైన సన్మార్గములో నడిపించే బాధ్యత, సరైన సన్మార్గములో వారిని ఉండే బాధ్యత తల్లిదండ్రులుగా దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం. దేవుడు అంటాడు 127వ కీర్తనల్లో దేవుడు 3వ వచనంలో ఒక మాట సంతానమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము,
గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. మన దేవుడు ఒకవేళ మనకు ఎవరైనా ఒక విలువైన బహుమతులు ఇస్తే మనం ఏం చేస్తాం? జనరల్గా ఇండ్లోపనేలలో కానీ బర్త్డేలు చేసుకున్న వారు కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు ఉన్నవాళ్ళు, మీకు ఎవరైనా బహుమతులు ఇస్తే పక్కన వాడేస్తారా? ఇచ్చేటప్పుడు పక్కన పెడతారేమో కానీ తీసుకున్న తర్వాత పక్కన పెడతామా? వాటిని విలువైన పాత్రలుగా మంచి షెల్ఫ్లో అందరూ చూసేటట్టుగా పెట్టుకుంటాం. ఎందుకంటే అది విలువైన బహుమతి. దేవుడు కూడా నీకు ఒక కుమారునిగా కుమార్తెగా తల్లిదండ్రులు అయ్యే అవకాశాన్ని, బాధ్యతగా పెంచే అవకాశాన్ని నీకు ఇచ్చినప్పుడు విలువైన బహుమానాన్ని విలువ కలిగిన వానిగానే సమాజంలోనికి పెంచాలి కదా. పెద్దలందరూ ఒక మాట అంటాం, తల్లిదండ్రులైన వారు ఒక మాట అంటాం, మేము కష్టపడేదంతా పిల్లల కొరకే, మేము సంపాదించేదంతా పిల్లల కొరకే, మేము బ్రతుకుతున్నది కూడా వారి కొరకే అని ఎన్నో తల్లిదండ్రులు ఎన్నో కుటుంబాలు అంటున్న మాట కూడా. కానీ అలా అంటున్న నీవు రానైన దినాల్లో ఒక మంచి నవ సమాజానికి నిర్మించడానికి మన దేవుడిచ్చిన బహుమతులను దేవుని కొరకే వాడబడేటట్టుగా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో వారు గొప్పవారయ్యేటట్టుగా తల్లిదండ్రుల్లో మన పెంపకం ఉండాలి. ఇప్పుడు వారు ఏమైనా చెడ్డ పని చేస్తే మొట్టమొదటిగా ఎవరికి వచ్చేది పేరు? ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి. మీ అమ్మ మీ నాన్న ఎట్లా పెంచిండ్రు అంటారు వారు ఏమైనా తొలుగా చేస్తే కదా, చేరాని పని చేస్తే. ఒకవేళ మంచి పని చేస్తే ఆ పిల్లోని తల్లిదండ్రులు, ఆ పాప తల్లిదండ్రులు చాలా మంచిగా పెంచినారు, వాళ్ళు ఎంత ఉన్నతమైన వారు అనే పేరు. అంటే మంచి చేసిన క్రెడిట్ నీకే, చెడు చేసిన నష్టం నీకే. కాబట్టి వారిని మనం సరి అయిన సన్మార్గములో దేవుడిచ్చిన బహుమానాన్ని పెంచేవారముగా ఉండాలి. ఇప్పుడు ఒక తల్లి దేవుడు తనకు బహుమానం ఇస్తే, మొదటి సమూయేలు గ్రంథం ఈ మాటను మనం బాగా గ్రహించాలి కూడా. ఒక తల్లి సంతానం లేక బహు వేదన పడుతూ రోదన పడుతూ భర్త అంటాడు, నీకు 10 మంది పిల్లల కంటే నేను ఎక్కువైన వాడిని కాదా, నిన్ను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నా కదా, నువ్వు నాకు భార్యవైనను సరే నీకు కుమారులక్కలుగా ఉండి, ఒక స్నేహితునిలాగా ఉండి, ఒక మంచి ఫ్రెండ్గా ఉండి నిన్ను చూసుకుంటున్నా, ఆయన నువ్వు ఎందుకు దుఃఖిస్తావు అని అక్కడ ఉన్న వ్యక్తి ఎల్కానా ఆమెను అడిగితే, కానీ అక్కడ అంటాడు, ఆమె అంటది లేదు, ఆమె దుఃఖము నివారణ చేయని సఖ్యముగా ఉన్నది. అయితే దేవుని సన్నిధానములు వేడుకుంటా ఉంది, దేవుని సన్నిధానములు వేడుతూ ఉంది, ప్రభా నీవేగాన నా కుమారుని ఇస్తే నేను నీ కొరకే పెంచుతాను ఏ మాట అయితే తీర్మానం చేసుకున్నదో ఆ తీర్మాన ప్రకారంగా కుమారుణ్ణి పెంచింది. ఆమె తీర్మానం చేసుకున్నది, ఒకవేళ ప్రభువా నువ్వు నాకు ఇస్తే నా కుమారుని పాలు విడిచిన తర్వాత నేను నీ సన్నిధానములో విడిపిస్తా అన్నది. ఆ విధంగా చేస్తున్న తల్లి ఒక మాట అంటున్నది. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే బ్రొక్కెను. తల్లి నేర్పిన బోధ ఇది. తల్లి నేర్పిన మంచి మాటలతో ఆరిని పెంచినది. తల్లి చేసిన పనిని కుమారుడు, ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో నీళ్ళు తీసుకురా అంటేనే కష్టమవుతుంది కదా. మన పిల్లలు మన ఇంట్లో మనం తింటున్నప్పుడు నీళ్ళు తీసుకురాన్నా, మీరు కసు ఉడుస్తూ ఉంటే డస్ట్ ప్యాన్ తీసుకురాన్నా, లేదా గాడి ఏదన్నా ఉందంటే తీసుకురాన్నా కష్టమే. జనరల్గా మన కుటుంబాలు జరిగేది. వాళ్ళు అడిగినప్పుడు అడిగింది ఇస్తే నువ్వు మంచి మమ్మీవి, మంచి డాడీవి కదా. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఫలానాలతో పోల్చేవారుగా ఉంటారు. కానీ ఇక్కడ ఉన్న తల్లి తన కుమారుని పాలు విడవంగానే దేవుని మందిరానికి తీసుకొచ్చిన తర్వాత ఆయన చిన్న బాలుడైన సమూయేలు చేసిన మొదటి పని యెహోవాకు మ్రొక్కెను. అంటే తల్లి నేర్పిన మంచి విద్య ఇది. అంటే చిన్నగున్నప్పుడే తల్లి తన కుమారునికి నేర్పిన పని, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అనే మాటలతో సమూయేలును పెంచినది. ఇక్కడ చూడు, కురువృద్ధుడైన ఏలి ఉన్నాడు.
ఆయన దేవుని స్వరం వినుట కంటే బాలుడైన సమూయేలే వింటున్నాడంటే కారణం తన తల్లి చెప్పింది ప్రతిదీ కూడా విన్నవాడుగా ఉన్నాడు. తన తల్లి నేర్పించిన ప్రతి మాట ఆయన విన్నవాడుగా ఉన్నాడు. నాయనా నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా పెరగాలి, దేవుడి మందిరానికి వెళ్తే ఈ నియమాలు పాటించాలి, అప్పుడే దేవుడు నిన్ను రానైన దినాల్లో ఒక గొప్ప పాత్రగా వాడుకుంటాడని తెలియపరిస్తే ఆ మాటను ఎక్కడ కూడా జవదాటకుండగా పాలు విడిచిన ఆ పసిబాలుడైన సమూయేలు యెహోవాకు వెంటనే మ్రొక్కెను. మనం నేర్పించాలి. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు నేర్పించిన పని ఏంటంటే దేవుని యొద్దకు వెళ్ళడం వారు నేర్పించినాడు. ఇక్కడ దేవుని యొద్దకు తీసుకుని రాకమునిపే ఆమె అనేక విషయాలు తన కుమారుడైన వానికి నేర్పినది. ఇప్పుడు అనుకుందాం, సాధు సుందర్ సింగ్ ఆయన బాలుడుగా ఉన్నప్పుడే 12 ఏండ్ల వాడైనప్పుడే దాదాపు 4 సార్లు భగవద్గీత చదివినాడంట. మన పిల్లలకి కనీసం 23వ కీర్తన వస్తుందా కదా? మనం ఏమేవో నేర్పిస్తాం కదా, స్పెల్ బీలో ఫస్ట్లో ఉండాలని కొన్ని ఉన్నాయి కదా టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్. కానీ వాక్యంలో మన పిల్లల్ని నిష్ణాతులనుగా ఉండేటట్టుగా చేయాలి. సాధు సుందర్ సింగ్ ఎన్నిసార్లు అంటే దాదాపు 4 సార్లు చదివి బైబిల్ చేతికిస్తే ఎంత కోపంగా ఉన్నవాడంటే బైబిల్ చేతికిస్తే కాల్చి తన కాళ్ళ కింద తొక్కినవాడుగా ఉన్నాడు. 12 ఏండ్ల పిల్లగాడుగా ఉన్నప్పుడే దాదాపు 117 ఉపనిషత్తులు మనవాడు కంఠస్థం చేశాడు. నువ్వు ఏది అడిగితే అది చెప్పేటట్టుగా తల్లి ఆ విధంగా పెంచింది. అంటే ఇంకొక దేవుని వైపు, ఇంకొక అంటే లోకపరంగా ఉన్న మాట, ఇంకొక మతం వైపు, ఇంకొక వ్యక్తి వైపు కన్నెత్తి చూడకుండా తాను నేర్పించిన ధర్మం వైపు తాను ఆ విధంగానే స్టికాన్ ఉండట కొరకై తల్లి నేర్పించిన ప్రతిదీ ఆయన తూచ తప్పకుండా నిష్ట కలిగిన జీవితంగా ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు కూడా తన తల్లి ఆ విధంగానే హన్నమ్మ గారు పెంచినదిగా ఉండే రాగానే దేవుని మందిరం కాడికి వచ్చేసరికి యెహోవాకు మ్రొక్కెను. మన పిల్లల్ని కూడా మనం నేర్పవలసింది ఏంటంటే ఉదయం సాయంత్రం పడుకోక లేవంగానే ప్రార్థన చేసేటట్టు, పడుకునేటప్పుడు ప్రార్థన చేసేటట్టు, అలా ప్రార్థన చేసేవారుగా వారు భోజనం చేయకపోయినప్పుడు ఈవెన్ స్కూల్లో ఉన్న కానీ కూడా ప్రార్థన చేసే పిల్లలుగా మనం ఉండాలి. మనం చేస్తుంటే మనం పెంచిన పద్ధతి, మనం నేర్పించిన విషయాలు చూస్తూ ఉంటే స్కూల్లో ఉన్న వాళ్ళు కూడా వారు ఏ విశ్వాసాల్లో ఉన్నా దేవునికి నమస్కరించేటట్టుగా మన పిల్లల్ని మనం పెంచేవారుగా ఉండాలి. అట్టి బాధ్యత కలిగిన తల్లిదండ్రులంగా మనం ఉండాలని సేవకునిగా మనవి చేస్తూ ఉంటున్నా. కాబట్టి సంగమా, మొదటి మాటలో వారు దేవుని యొద్దకు నడిపించిన వారుగా ఉన్నారు. నడిపించక మునిపే వారు నేర్పించిన వారుగా ఉన్నారు. తమ పిల్లలకు మంచి మంచి మాటలతో వారిని పెంచి మంచి విద్యాబుద్ధులతో దేవుని కొరకై నిలబెట్టుకున్న వారుగా ఉన్నారు. ఆ తర్వాత ఈ చదవబడిన వాక్య భాగంలో ఉన్నటువంటి రెండవ మాటలోనికి వెళ్తా వారు దేవుని దగ్గరికి నడిపించిన వారుగా ఉన్నారు. రెండవది దేవుని వాక్యాన్ని వినిపించిన వారుగా ఉన్నారు. ఈ మాటను బహుగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని వినిపించిన వారుగా ఉన్నారు. మన పిల్లలు పొద్దున్నే లేస్తే ఏమడుగుతారు వినడానికి? వాళ్ళకి ఇష్టమైనది చెప్పాలి. మన తల్లిదండ్రులు మన ఇంట్లో మనం ఫేస్ చేసుకునేటప్పుడు పిల్లలు మీరేమడుగుతారు లేస్తే చెప్పండి కదా. కొంతమంది టీవీ అడిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది సెల్ ఫోన్ అడిగేటోళ్ళు ఉంటారు, కొంతమంది అంటే మీరు అందరు కాకపోవచ్చు కొందరైనా ఉంటారు అందులో కదా. ఆ శబ్దాలు వింటేనే కానీ మన మాటలు చెప్పాలంటే వాళ్ళకి పానం పత్తం కాదు కదా. కానీ ఇక్కడున్న తల్లిదండ్రులు లేవంగానే అంటే వాళ్ళు దేవుని యొద్దకు నడిపించి దేవుని వాక్యాన్ని వినేటట్టుగా చేస్తున్న వారుగా ఉన్నారు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. మనం వారిని దేవుని వాక్యం వినేటట్టుగా చేసేవారంగా ఉండాలి. ఒక మాట నిర్గమకాండము 3వ అధ్యాయం 9వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 9వ వచనం దేవుని వాక్యాన్ని చదువుదాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి
నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచను. దేవుడి మాట దీవించునుగాక. ఇందులో ఒక ఫరో కుమార్తె తెలియపరిచింది, ఈ కుమారుణ్ణి నువ్వు తీసుకెళ్ళి పాలిచ్చి నా కొరకు పెంచమని చెప్పింది. కానీ అక్కడ ఉన్న మోషే తల్లిగారు, ఈమె దేవుని కొరకు పెంచిన స్త్రీగా ఉన్నది. బాగా ఆలోచన చేయాలి మనం. ఆమె ఫరో కుమార్తెకు కుమారుడుగా ఉండట కొరకు ఆమె పెంచలేదు. రానున్న దినాల్లో తమ కుమారుడు ఇశ్రాయేలును విడిపించడానికి నడిపించడానికి ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడుగా ఉండేటట్టుగా నా కుమారుడు ఉండాలని పాలిస్తే మన జనరల్గా మన ఇంట్లో మన పిల్లలకి ఎన్ని సంవత్సరాలు పాలిస్తాం? మహా అంటే 2 years కదా, మహా అంటే 3 years, కొంతమంది తాగేటోళ్ళు ఉంటే 4 years కదా. కానీ ఈ పాలు విడువని దినాల్లోనే, మన భాషలో చెప్పాలంటే ముక్కు పచ్చలు ఆరని దినాల్లోనే, ఇంకా స్కూల్కి అడుగుపెట్టని దినాల్లోనే తల్లి దేవుని వాక్యాన్ని బహుగా మోషేకు నూరు పోసిందని నేనంట. ఎందుకనగా తల్లి తాను చిన్నగున్నప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలప్పుడు తెలియపరిచిన మాటలు ఎంతవరకు కొనసాగింది? తల్లి నేర్పిన విద్య, తల్లి నేర్పిన దేవుని వాక్యం, తల్లి చెప్పిన దేవుని మాటలు దాదాపు తాను చనిపోయేంత వరకు 120 సంవత్సరముల వరకు తల్లి చెప్పిన మాటలు విన్నాడు. అక్కడ ఐగుప్తు దేశంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. కానీ విద్యాబుద్ధులు నేర్పింది, దేవుని వాక్యం తెలియపరిచింది తల్లి మాత్రమే. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఐగుప్తు దేశంలో వారికి దేవుని వాక్యాన్ని బోధించే వాళ్ళు ఎవరు లేరు. దేవుని వాక్యమును తెలుసుకున్నవారు, దేవునితో అనుభవం కలిగి ఉన్నవారు, తల్లిదండ్రులైన వారు తమ గురించి, తమ పరిస్థితులను గురించి, తమ దేవుడు ఎటువంటి వాడు అని తెలుసుకున్నవారు తమ పిల్లలైన వారికి నేర్పించిన తల్లిదండ్రులుగా ఉన్నారు. దాంట్లో ప్రథమురాలు మోషే తల్లి తన కుమారునికి దేవుని వాక్యము నేర్పింది. నేర్పిన తర్వాత పెరిగి పెద్దవాడైతా ఉంటే అన్యాయాన్ని చూసి సహించిన వాడుగా లేడు ఆయన కదా. 2-3 అధ్యాయాలు మనం చదివితే, అంతేకాకుండా అక్కడ ఉన్న రాజభోగాలకు అతీతుడుగా ఉండడానికి మోషే ఇష్టపడలే. ఎవరమైనా అనుకుంటాం కదా, జనరల్గా మనమే అనుకుంటాం, ఏమని? బాగా ఉన్నింటికి మన పిల్లని ఇచ్చుకోవాలని అనుకుంటాం, మన దగ్గర ఏమున్నా లేకపోయినా. లేదంటే అవతల ఏమో బాగా తీసుకొచ్చేదైనా ఉండాలని మనం కోరుకుంటాం. మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తే అనుకుంటామా లేదా? జనరల్గా తల్లిదండ్రులు ఆశించేస్తాయి, జనరల్గా ఊహించే మాటలు ఇవి, జనరల్గా సమాజంలో జరుగుతున్నాయి. కానీ ఈ వ్యక్తి ఒక యవనస్తుడిగా పెరిగిన తర్వాత కూడా ఆ ఐగుప్తు దేశంలో ఫరో బిడ్డకు కొడుకుగా ఉండడానికి ఆయన ఇష్టపడలే. ఈ తిండి, ఈ పెంపకం, ఈ రాజభోగం నాకు అవసరం లేదని అక్కడి నుండి ఆయన వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. అంటే పరిస్థితి వేరైనా అక్కడికి వెళ్ళి ఇతరో వారి దగ్గర నుంచి నేర్చుకున్న తర్వాత దేవుడు ఆయనను రేపిన తర్వాత దేవుని కొరకై గొప్పగా వాడబడిన వాడుగా ఉన్నాడు. సంగమా, మన పిల్లల్ని ఆ విధంగా పెంచుకునే వారంగా ఉండాలి. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులు స్కూల్లో కూడా అవే ఎంటర్ అవుతూ ఉన్నాయి కదా. ఒకప్పుడు లేకుండే మనం పాడే జాతీయ గీతాలు పోతూ ఉన్నాయి, మనం పాడే పాటలు పోతూ ఉన్నాయి. ఒకప్పుడు లేనివి ఇప్పుడు మన స్కూల్లో, చెప్పొచ్చో లేదో కానీ మన స్కూల్లో ఇప్పుడు పిల్లలకి యోగా సెంటర్స్ కూడా ఏర్పాటవుతూ ఉన్నాయి కదా. రానైన దినాల్లో ఇంకా స్కూల్లో చాలీసా కూడా చదివిస్తారు. ఇంకొక మాట, ప్రతి ఇంటి హైందవ సోదరులు ఇంటి ముందరున్న ఎర్రజెండా మాట ఖచ్చితంగా అనిపించేటట్టుగా చేస్తారు. అంటేనే స్కూల్లో ఉండు, లేకుంటే లేదు అనేటట్టుగా చేసే దినాలు కూడా వస్తూ ఉన్నాయి. అవి ఎన్ని రోజుల్లో కూడా లేవు. అట్టి పరిస్థితులు మనకు దగ్గర అవుతూ ఉన్నాయి. వాటన్నిటిని మనం బేరీజు వేసుకొని మన పిల్లల్ని మన ఇంటి దగ్గరనే ప్రతిదీ నేర్పేటట్టుగా ఉండాలి. అందరిలో ఉన్నప్పుడు అందరిలాగా ఉండాలి, ఇంటికాడికి వచ్చిన తర్వాత మనలాగా మనం ఉండాలి అన్నట్టుగా
కాదు, అది సరి అయిన నేర్పరితనం కాదని నేనంట. ఎందుకంటే షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు తమది కాని దేశంలో ఉన్నప్పుడు, తమది కాని దేవుని దగ్గర ఉన్నప్పుడు, తమ రాజు కాని పరిస్థితుల్లో ఉండినప్పుడు, తమ స్వజనుల దగ్గర ఉండలేనప్పుడు, అలాగుననే తమ ఫ్రెండ్స్ లేని సందర్భంలో, తాను అంటే వారు ఉండే దేశం కానప్పటికీ, వారి భాష వేరైనప్పటికీ, వారి తిండి వేరైనప్పటికీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు అన్నమాట, రాజా మాకు అవద్దు, మాకేం కావాలి కదా, శాకాహారం కావాలి. ఒకవేళ మన పిల్లల్ని అట్లా అంటారా? అంటే తల్లిదండ్రులు ఎంత నిక్కచ్చిగా పెంచిండొచ్చు వారి పిల్లల్ని కదా. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇడిస్తే ఒకరికి కెంటికెట్ చికెన్ ఫ్రై కావాలి కదా, చికెన్ 65 కావాలి, నూడిల్స్ కావాలి, పానీపూరి కావాలి. జనరల్గా ఇడిస్తే ఇప్పుడు మనలుగాన ఒకవేళ వాళ్ళకి లిస్ట్ ఇస్తే, కానీ అటువంటి రాజభోజనం వారి కండ్ల ముందున్న కానీ కూడా, రాజా మాకు ఇవ్వద్దు అంటే తల్లిదండ్రులు వేరే దేశంలోనికి వెళ్ళిన కానీ కూడా, అంటే వాస్తవానికి అనుకుందాం, ఇప్పుడు వీరు బబులోను దేశంలో ఫారినర్స్ కదా, వేరే దేశానికి చెర కొనుపోబడిన కానీ కూడా అందులో దేవుని కొరకు నిక్కచ్చిగా నిలబడిన వారుగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏర్పడింది. నేను నిలబెట్టిన ప్రతిమకు మొక్కకపోతే ఎవడైనా కానీ కూడా చస్తాడన్నారు. కానీ ఆ పిల్లలు అన్నారు, ఆ యవనస్తులు అన్నారు, రాజా నీ ప్రతిమకు మేము మొక్కం, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఇంకొక మాట కూడా అన్నారు, ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షింపకపోయిననో సరే మేము మాత్రం నీ ప్రతిమకు మొక్కం. అంటే ఇవన్నీ తల్లిదండ్రులు నేర్పించిన ప్రతి మాట షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు లోపల బాగా ఇమిడి ఉన్నందునే వారు దేశం మారినా, ప్రాంతం మారినా, భాష మారినా, విద్య మారినా, తర్వాత తిండి మారిన కానీ కూడా వారు తమ ఖచ్చితమైన తత్వములో ఉండడానికి ఇష్టపడ్డారు. పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ ఆయనకు తప్ప వేరొకరికి చోటు ఇవ్వకూడదని నేర్చుకున్నారు. ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదనే మాటలు వాళ్ళు నేర్చుకున్న వారుగా ఉన్నారు. సంగమ, తల్లిదండ్రులంగా మనం మన పిల్లల్ని ఆ విధంగా పెంచేవారంగా ఉంటే రానైన దినాల్లో దేవుడు మన పిల్లల్ని గొప్ప స్థానంలో ఉండేవాడుగా ఉంటారు. ఇప్పుడు హన్న ఆ విధంగా పెంచినందుకు రాజులను అభిషేకించే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఇక్కడ మోషే తల్లి ఆ విధంగా పెంచినందుకే ఆయన ఇశ్రాయేలుకు విమోచకుడయ్యాడు. ఇశ్రాయేలును నడిపించిన వాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలును 435 సంవత్సరాల బానిసత్వము నుండి విడిపించిన వాడుగా ఈ బాలుడైన మోషే అయ్యాడు. ఇంకొక మాటలు చెప్పాలంటే, ఇక్కడ ఇందాక షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు అన్న ఈ నలుగురు యవనస్తులు ఎక్కడైతే పడిపోయినారో, ఎక్కడైతే బందీలుగా వెళ్ళినారో, ఎక్కడైతే బానిసలుగా వెళ్ళినారో, ఇప్పుడు బానిసలు కాదు, వారు బాసులుగా మార్చబడ్డారు. అవునా కాదా? బందీలుగా వెళ్ళిన వారు అదే బబులోను సామ్రాజ్యంలో, అదే పారసీకపు దేశంలో ఇప్పుడు బాసులుగా మార్చబడ్డారు. కారణం తల్లిదండ్రులు నేర్పిన బోధ, తల్లిదండ్రులు వినిపించిన దేవుని మాటలు, వారు పెంచిన విధానం బానిసలుగా ఉన్న వారిని అక్కడ వారిని బాసులనుగా తయారు చేసింది. సంగమ, మన పెంపకం కూడా ఆ విధంగా ఉండాలి. ఆ విధంగానే ఉండాలి. అప్పుడు రానైన దినాల్లో మన భారతదేశానికి మన సండే స్కూల్ పిల్లలు దేశాన్ని ఏలేవారుగా ఉండాలి. ఏ కేటగిరీలో చూసినా కానీ కూడా మన పిల్లలే ఉండాలి. ఐఏఎస్లో ఉన్నా, ఐపీఎస్ ర్యాంకులో ఉన్న మన క్రైస్తవ సమాజం వాళ్ళే ముందు ఉండాలి కదా. మన ఎంబీ సంఘం, అందులో మన ఎంబీ మిస్ప సంఘం వాళ్ళు ఉంటే ఇంకా సంతోషం. ఒకవేళ డాక్టర్స్ లైన్లో చూసిన పేరుగాంచిన డాక్టర్లు ఉంటే అందులో మన పిల్లలే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ రంగానికి పోయినా భారతదేశాన్ని శాసిస్తున్న ఒక 2% ఉన్నవారు ఏ రంగంలో ఉన్నా కానీ కూడా వాళ్ళే. హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, దేశాన్ని నడిపే వాళ్ళు వాళ్ళే, రాష్ట్రాలను నడిపేవారు వాళ్ళే. ఒకవేళ ఐఏఎస్కి వస్తే, ఐపీఎస్కి వస్తే వాళ్ళే, మంచి పేరుగాంచిన డాక్టర్లు కూడా వాళ్ళే. కానీ మనమేడ ఉన్నాం అంటే దేవుడు ఆశీర్వదించిన కాడికి దాన్ని తప్పటట్లేదు. టీచర్లకు ఆడుకున్నాం,
పోలీసులకు ఆడుకున్నాం, ఎస్ఐలకు ఆడుకున్నాం, చిన్న చిన్న డాక్టర్లకు ఆడుకున్నాం. కాదు, మన దేవుడు ఉన్నతమైన వాడు. మన పిల్లల్ని ఉన్నతంగా చూడాల ఆయన కోరిక. మనం కూడా ఉన్నత ఆశయాలతో వారిని పెంచేవారంగా ఉండాలి. దేవుడు అనుకుంటే ఏదైనా నీ ఎడల చేయగలను, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికితే జీవిస్తే అనే మాటలు మనం కూడా నేర్పించేవారుగా ఉండాలి. అలా దేవుని మాటలు విని, తల్లిదండ్రుల మాటలు విని పెరిగిన వారు రాజ్యాలను పాలించిన వారుగా ఉన్నారు, దేశాలను పాలించిన వారుగా ఉన్నారు, అనేకులకు మాదిరికరమైన వారుగా కూడా వారు ఉన్నారు. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని వినిపించిన వారుగా ఉన్నారని మనవి చేస్తూ ఉంటున్నా. పిల్లలైన వారు మీరు గొప్పగా ఆశీర్వదింపబడాలని మీకు ఆశ ఉందా? సండే స్కూల్ పిల్లలు ఉందా? ఉంటే మీ కొరకు మీరు బైబిల్ తీయండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. మీరు కూడా ఏం చేయాలో మీకు తెలియపరుస్తున్నా. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారమునయ్యుండును. ఎవరైనా వినని వాళ్ళు ఉన్నారా? మీరు వింటారా? వినాలే. ఏ తండ్రి కూడా ఏ తల్లి కూడా మీరు బాగుపడాలనే చూస్తారు, మంచిగా ఉండాలనే చూస్తారు కదా. కొన్నిసార్లు ఎట్లుంటుందంటే, పని చెప్పకపోతే డాడీ హీరోలు, పని చెప్తే మమ్మీ డాడీ వాళ్ళంతా బాగలేని వాళ్ళని లెక్కలు చూస్తారు కదా. మీరు చూడరా? తిడితే ఒప్పుకుంటారా? నేనే మీకు చెప్పేది, వాళ్ళు తిట్టినా కొట్టినా ఒక మాట చెప్పినా వినేటట్టుగా ఉంటే అది దేవునికి ఇష్టమైన మాట. ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అది దేవునికి ఇష్టమైన మాట. ఎప్పుడైతే తల్లిదండ్రుల మాట మనం వింటామో, వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తామో, వారి చెప్పింది విని ముందుకు కొనసాగుతామో, వారి మంచి ప్రేమ, ఆదర, అభిమానాలు మీరు కంపల్సరీ పొందుకుంటారు. ఈ మాట వాస్తవమే. మీకు ఇంకో మాట తెలియపరుస్తా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. చిన్న స్త్రీలే కనపడుతూ ఉన్నారు, చిన్న పురుషులు ఏడుండరు రాబా. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం దేవుని వాక్యం చదువుకుందాం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవుడు చెప్తున్న మాట ఇది ఎవరికి? చిన్న పురుషులు, చిన్న స్త్రీలు చెప్పాలి. ఇది మీకే కదా. మీరు బాగుగా తెలుసుకోవలసిన మాట. నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయము. మొన్న 20 రోజుల కిందట గద్వాల్లో ఇండో అమెరికన్ స్కూల్లో చదువుతున్న పాప ఏమైంది? మిస్ అయింది. ఎందుకు మిస్ అయింది? వాళ్ళ అమ్మ ఏమనిందంట, ఇంకా పాప ఇంటి నుంచి పోయిందంట. అట్లా చేస్తారా మీరు? అనకూడదా మిమ్మల్ని? మీ సార్ అంటే మీరు ఏమన్నారు, కానీ ఇంట్లో అమ్మ నాయన వస్తే ఇంకా ఏమన్నారు కదా. వాళ్ళ మీద తిరగబడాలి, వాళ్ళ మీద అలగాలి. వాళ్ళు ఇట్లా చేతులు పెట్టే ఇట్లా కొట్టినా ఏమన్నారు, ఇట్లా కొడితే ఏమన్నారు కదా. ఆడ గొడ కుర్చేసుకో కూసో అంటే ఏమన్నారు, గుంజిల్ది అంటే ఏమన్నారు. ఇంటికాడ ఏమో అమ్మ నాయన చెప్తా లెక్కలో పోయి తాళం వేసుకొని అంటే డోర్ వేసుకుంటారేమో, అక్కడ పోయిరేమో, అలిగిరేమో, కూర్చుండ్రేమో కదా. అట్లా చేయడం మీకు మంచిది కాదు. ఒకవేళ చేస్తే, చేయకుండా వాళ్ళు చెప్పింది నా మంచి కొరకని భావిస్తే నీవు ధన్యుడవు, ధన్యురాలు అని దేవుని వాక్యం అంటది. దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. ఈ మాట ఎప్పటికూ గుర్తుపెట్టుకోవాలి జీవితాంతం. మీకు పిల్లలైనంత కూడా ఈ పిల్లలు మీరు రానైన దినాలు దేవుడు ఆశిస్తే
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, 3:20, పేజీ నంబర్ 184. పిల్లలు మీరు చెప్పాలా, అందరు చెప్పాలి, అందరు చదువు. పిల్లలారా, అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనతగినది. తల్లిదండ్రుల మాట దేవునికి ఇష్టమైన పని. మీరు మీ తల్లిదండ్రుల మాట వింటే మీరు ఎవరికి ఇష్టమవుతారు చెప్పాలి? చిన్న పురుషులు, చిన్న స్త్రీలు, పెద్ద పురుషులు దేవునికి ఇష్టమైన వారవుతారు. మీరు మీ తల్లిదండ్రుల మాట వింటే ఎదురు చెప్పకుండా నాకేం చెప్తావు పొద్దుముక్కలు అంత వాళ్ళు ఎవరు ఉండకూడదు కదా. ఏ కుటుంబంలో ఏ పాప కానీ బాబు కానీ అనకూడదు. ఇప్పుడు ఈడ అంటే రేపొద్దున ఆ ఇంటికి పోయిన తర్వాత ఒక మాట అంటారు, ఆడపిల్ల అంటే ఈడపిల్ల కాదు ఆడపిల్ల, ఆడ కూడా అంటారు ఆడ. ఈడ తల్లి చెప్పింది ఇక్కడ నేర్పిన ప్రతి బుద్ధి మాట, ప్రతి ఇంటి పని, వంట పని నేర్పించినప్పుడు నేర్చుకుంటే అది విని ఇష్టపడితే నీకు ఇష్టమైతే దేవునికి కూడా అది ఇష్టమే. లేదంటే నెలకేంటికి వస్తారు మళ్ళీ మనల్ని యుద్ధలకి. కాబట్టి దానికి బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవునికి ఇష్టమైన పని. ఏ పని? తల్లిదండ్రులు చెప్పే మాట వినడం దేవునికి ఇష్టమైన పని. మీరు అది చేస్తే దేవునికి ఇష్టమైన వారు. అది చేస్తే తల్లిదండ్రుల మాట వింటే దేవుడు మీకు అర్థం కాని సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఉన్నా, సైన్స్ ఉన్నా, మ్యాథ్స్ ఉన్నా అన్నిట్లో దేవుడు క్లారిఫై చేస్తాడు. అటు జ్ఞానాన్ని దేవుడు మీకు ఇస్తాడు కదా. వినకపోతే ఇంక ఆడవాడు వినలేవు. సార్ ఏమని చెప్తున్నాడు అంటే ఇంకా ఎట్లా ఏమిన్నావురా రవిగా అంటే అది బౌన్సర్ అయిందని అంటావు. అంటే చెవులేకి ఎక్కదు, ఏడకు పోతుంది. క్రికెట్ చూస్తున్నారు కదా, IPL 180 degrees వస్తే అది వైడ్ బాల్ కాదు, 181 ఉంటే వైడ్ బాల్ అంట. ఇప్పుడు IPLలో వచ్చింది కదా. ఇంక అన్ని వైడ్ బాల్లే, ఇంకా మీరు పనికిరారు తర్వాతకి. అట్లా కాదు, విన్నది ఇక్కడికి ఎక్కేటట్టు ఉండాలంటే మీరు ముందుగా తల్లిదండ్రుల మాట వినేటట్టుగా మనం ఉంటే దేవుడు మనకన్నీ అర్థమయ్యేటట్టుగా చేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటను బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాగనే దేవుని తల్లిదండ్రుల మాట విని దేవుని కొరకు నిలవబడిన వారుగా ఉన్నవారిని దేవుడు సామాజికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఏ విధంగా కొందరిని వాడుకున్నాడో కొన్ని మాటల పరంగా తెలియపరుస్తాం. మనకందరికీ తెలుసు, సండే స్కూల్ స్థాపించిన వారు రాబర్ట్ రేక్స్. ఈయన సెప్టెంబర్ 14, 1718వ శతాబ్దం, 1735, తర్వాత 1811 ఏప్రిల్ 5వ తారీఖు రోజు చనిపోయినారు. కానీ ఫస్ట్ సండే స్కూల్ ఎప్పుడు ప్రారంభమైంది మీరు వినింటారు కదా. ఫస్ట్ సండే స్కూల్ ఎప్పుడు ప్రారంభమైంది? 18వ శతాబ్దంలో 1880వ సంవత్సరంలో ప్రారంభమైంది. అది స్టార్ట్ చేసిన వారు, ఆ ఉద్యమం స్టార్ట్ చేసిన వారు రాబర్ట్ రేక్స్. అయితే కొన్ని మాటలు ఈ విధంగా సండే స్కూల్కి వచ్చిన తర్వాత సండే స్కూల్లో నేర్పించిన ఆధ్యాత్మికమైన మాటలను బట్టి కొందరు మహోన్నతమైన వ్యక్తులుగా మార్చబడ్డారు. వారి పేర్లు మీకు తెలియపరచాలని ఇష్టపడతా ఉంటున్నా. సండే స్కూల్ ద్వారా ప్రభావితమైన బోధకులు మరియు సువార్థికులు. సండే స్కూల్ ద్వారా ప్రభావితమైన బోధకులు మరియు సువార్థికులు ఎవరైనా ఒకవేళ ఆలోచన చేస్తే దాంట్లో మొట్టమొదటి వారు బిల్లీ గ్రహాం గారు. బిల్లీ గ్రహాం గారు ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు. తన జీవితాన్ని ప్రభావం చేసింది ఏదైనా ఉంది అంటే అది సండే స్కూల్ అని తెలియపరిచాడు. ఆయన సండే స్కూల్ అని తెలియపరిచాడు. ఆయన ప్రపంచానికి ఒక పెద్ద సువార్థికునిగా మార్చబడ్డాడు. గడిచిన ఒక 10 సంవత్సరాల కిందటనే మరణించిన గొప్ప దైవజనుడు ప్రపంచానికి. తర్వాత మనకందరికి బాగా తెలిసిన సండే స్కూల్ స్టోరీలో D.L. మోడీ, ఈయన కూడా సండే స్కూల్ స్టూడెంటే. ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప ప్రసంగికుడు, గొప్ప ప్రార్థన పరుడుగా మార్చబడ్డాడు. కారణం, తల్లిదండ్రులైన వారు దేవుని యొద్దకు నడిపించి దేవుని వాక్యాన్ని వినిపించడం ద్వారా D.L. మోడీ గారు గొప్ప ప్రసంగికుడైనట్టుగా మాట్లాడు. ఆ తర్వాత చార్లెస్ స్పర్జన్ కూడా, ఈయన ప్రసంగ శాస్త్రానికి దిట్ట. ప్రసంగ శాస్త్రానికి ఈయన ఒక తండ్రి లాంటి వాడు. ఆయన ప్రసంగం చేస్తే ఎంతటి వారైనా కానీ కూడా
ఎంత కరడుగట్టిన తీవ్రవాదు మనస్తత్వం కలిగిన వారునను సరే మార్పు చెందిన వారుగా ఉన్నారు. ఇది సండే స్కూల్ ద్వారా నేర్చుకున్న వ్యక్తి ఆయన. తర్వాత బిల్లీ సండే ఒక బ్యాడ్మింటన్ ఆటగాడుగా ఉండి సండే స్కూల్ నేర్పిన మాటలు రానైన దినాల్లో ప్రపంచానికి ఒక పెద్ద సువార్థికునిగా ఆయనను దేవుడు మార్చిన వాడుగా ఉన్నాడు. కింద ఇంకొక మాట ఉన్నాడు, W.A. క్రిస్వెల్. ఈయన అమెరికా ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చిని ప్రారంభించిన వాడు. ఈ విధంగా సువార్థికునిగా, సేవకునిగా, ఒక పాస్టర్గా తీర్చిదిద్దడానికి కారణం ఏందని ఆయన అడిగితే, నా తల్లిదండ్రులు నన్ను చిన్నగున్నప్పుడు సండే స్కూల్కి పంపినప్పుడు అక్కడ నా సండే స్కూల్ టీచర్స్ నేర్పిన మాటల వల్లనే ఈరోజు పెద్దగా సేవకుని బ్యాప్టిస్టులో మొట్టమొదటి సంఘాన్ని అమెరికాలో ప్రారంభించడానికి కారణమైంది అనేసరికి అమెరికా దేశం నివ్వరిపోయింది. ఆ తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, టోనీ కాంపోలో. ఈయన బ్యాప్టిస్ట్ బోధకుడు, గొప్ప రచయిత. ఈయన ఎందుకు ఇంత గొప్పగా నవలలు రాస్తూ ఉన్నావు, గొప్ప గొప్ప పాటలు రాస్తూ ఉన్నావు, నేనుండి హృదయాన్ని కదిలించే పాటలు వస్తూ ఉన్నాయనంటే, నేను సండే స్కూల్లో నేర్చుకున్న పాఠాలను బట్టి టోనీ కాంపోలో తెలియపరిచిన మాట. తర్వాతకి జాన్ పైఫర్. ఈయన సంస్కరణ వేదాంత మరియు పాస్టర్. అంటే తప్పుడు బోధలు ఏవైనా ఉంటే వాటిని సంస్కరించి సరిచేసి సరి అయిన బోధల్లో చేయాలని తెలియపరిచిన వ్యక్తి ఈయన. తర్వాత ఇంకొక ఆయన ఏడ్రియన్ రోజర్స్. ఈయన సదరన్ బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ అధ్యక్షుడిగా మార్చబడ్డాడు. సంగమ ఇవన్నీ సండే స్కూల్లో అక్కడ ఉన్న నేర్పించిన వారు. ఇంకొక ఆయన చార్లెస్ స్టాన్లీ. ఈయన ఇన్టచ్ మినిస్ట్రీ అనే వ్యవస్థాపకుడిగా మార్చబడ్డాడు. ఇన్టచ్ అనే మినిస్ట్రీ దేవునికి ఎల్లప్పుడూ సహవాసముతో కలిగి ఉండు అనే వ్యవస్థను స్థాపించిన వ్యక్తిగా ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తులను సండే స్కూల్ సమాజానికి బహుమానంగా ఇచ్చింది. తర్వాత రెండవ మాటను కూడా తెలియపరుస్తా. ఆదివారం పాఠశాలల చేత ప్రభావితమైన సామాజిక కార్యకర్తలు, సమాజాన్ని మేల్కొల్పిన వారిలో మొదటివారు రాబర్ట్ రెక్స్. అనేక మంది చిన్నపిల్లలు ఫ్యాక్టరీలో పనిచేస్తూ దేవునికి దూరంగా ఉంటూ వాళ్ళు జైలు పాలై అక్కడ ఉన్న వాతావరణానికి అలవాటై ఇదే మా జీవితం అని వారు రెడ్ లైట్ ఏరియా లాంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉంటే వారిని దేవుని వైపు నడిపించిన వారే సామాజికవేత్త రాబర్ట్ రెక్స్. ఈయన జీవితం 1735 నుండి 1811 వరకు ఉన్నది. ఆ తర్వాత విల్బర్ ఫోర్స్. ఈయన బానిసత్వ సంఖ్యలను తెంచి అనేక మంది చిన్నపిల్లలను బానిసత్వం నుండి విడిపించి దేవుని కొరకు నడిపించిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత మూడవ వ్యక్తి హన్నామోర్. ఈయన పేద పిల్లలకు విద్యను అందించి వారిని ఆదివార పాఠశాలలు స్థాపించిన వ్యక్తి. ఈయన సమాజంలో ఒక గొప్ప నైపుణ్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. ఆ తర్వాత కోరీ టెన్ బూమ్. ఈయనను గురించి వినేంటారు. కోరీ టెన్ బూమ్ ఈయన హాలోకాస్ట్ బాధితులను మరియు సువార్థికులను తన వైపు తిప్పి మంచి ప్రాథమిక విద్యను సండే స్కూల్ పిల్లలకు అందించేటట్టుగా సమాజాన్ని పురుకొల్పిన వారుగా ఉన్నారు. తర్వాత మూడవది సండే స్కూల్ ద్వారా ప్రభావితమైన రాజకీయ నాయకులు కదా. ఇది దేశానికి అవసరం. మరి మనం పిల్లలు రాజకీయం చేయొచ్చు అంటే మరి సౌలు ఎందుకు అయ్యండి కదా? సౌలు రాజెందుకు అయ్యండి? దావీదు ఎందుకు రాజయ్యండి? సొలొమోను మహారాజు రాజెందుకు అయ్యండి కదా? మన పిల్లలు కావాలి. ఎందుకంటే ఇప్పుడు అంతా అన్యాయం, అక్రమతో, మతముతో, కుట్రలతో, ద్వేష జాలాలతో పాలిస్తుంటున్నటువంటి నాయకులు ఉన్నారు. మక్కను చూసి పాలించే నాయకులు ఉన్నారు. క్యాస్ట్ను చూసి పాలించే నాయకులు ఉన్నారు. మంచి న్యాయవంతమైన పాలన అందించే వారిని తయారు చేసేందుకు కూడా సండే స్కూలే. దాంట్లో ఒకరు విలియం డి కెల్లీ. అంటే రానున్న దినాల్లో మన భారతదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి, మన గద్వాల ప్రాంతానికి మన సండే స్కూల్ పిల్లలు మంచి అంటే న్యాయవంతమైన రాజకీయ పాలకులు కావాలి.
అన్యాయం చేసేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు లంచం తీసుకుంటే కానీ పని కాదు, టేబుల్ కింద చేయి పెడితే కానీ పని కాదు, ఇటువంటి వారు కాదు. బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీస్కి ఎవరికి అవసరతలు ఉందో వారికి అంటే నిధులు అందేటట్టుగా మంచి పాలన అందించే వారిలో విలియం డి కెల్లీ సండే స్కూల్ ప్రభావితం ద్వారా మంచి రాజకీయ నాయకుడైన వాడుగా ఉన్నాడు. ఈయన నైతిక విద్యను మరలా పౌర బాధ్యతను పెంచి అమెరికా కాంగ్రెస్ సభ్యుడుగా ఈయన మార్చబడ్డాడు, ఈయన ప్రధానిగా మార్చబడ్డాడు. తర్వాత విలియం వైట్, ఈయన ప్రజాశాంతిని కాపాడట కొరకు, నిరుపేదల కొరకు మంచి సదుపాయాలను కలిగించిన వాడుగా ఉన్నాడు. ఈయన మంచి స్కూల్స్ని ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ఇంకొకటి ఎపిస్కోపల్ చర్చికి ఈయన నాయకుడుగా మార్చబడ్డవాడుగా ఉన్నాడు. లాస్ట్గా కరోలిన్ మార్టిన్, ఈయన ఒక సోషలిస్టుగా, క్రైస్తవ కార్యకర్తగా, సామాజికవేత్తగా, మంచి సిద్ధాంతాలు కలిగిన వాడుగా, సోషలిస్టుగా, అలాగుండే సండే స్కూల్ను ప్రభావితం, సండే స్కూల్ ఉద్యమంలో ఈయన ముందుకు సాగిన వ్యక్తిగా ఉన్నాడు. చివరిగా ఇంకొక వ్యక్తి హెన్రీ థార్నర్, ఈయన బ్యాంకర్ మరియు బ్రిటన్లో సామాజిక సంస్కరణలను ప్రోత్సహించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి సంగమా, సండే స్కూల్ ఒక ఆధ్యాత్మికమైన గురువులను అందించింది, సండే స్కూల్ సామాజికవేత్తలను అందించింది, సండే స్కూల్ ఒక మంచి రాజకీయ నాయకులను కూడా అందించింది. ఇక్కడ మన సంఘంలో ఉన్న సండే స్కూల్ ద్వారా నేర్చుకుంటున్న పాఠాలు, సండే స్కూల్ టీచర్స్ ద్వారా నేర్చుకుంటున్న పాఠాల ద్వారా రానైన దినాల్లో ఆధ్యాత్మిక గురువులుగాను, రానైన దినాల్లో సామాజికవేత్తలుగాను, రానైన దినాల్లో మంచి రాజకీయ నాయకులుగాను మన సంఘంలో ఉన్న సండే స్కూల్లో ఉన్న పిల్లలు నేర్పడాలి, వారు మంచి స్థానంలో ఉండాలని దేవుని సేవకునిగా కోరుకొనుచున్న. చివరిగా ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం మరల వాక్య భాగంలోనికి వద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట ఉన్నది. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా మొదటిగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని వాళ్ళు చేసిన పని ఏంది చెప్పాలి. తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని ఈ అధ్యాయంలో చెప్పిన 2 మాటలు ఉన్నాయి. ముందుగా వారు చేసిన పని ఏంది? మొదటిగా దేవుని దగ్గరికి నడిపించిన వారుగా ఉన్నారు, రెండవది దేవుని వాక్యాన్ని వినిపించిన వారుగా ఉన్నారు, ఇప్పుడు మూడవది దేవునికి ఇచ్చువారుగా. ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇచ్చువారుగా చెప్పాలంటే 5,000 మంది మొగళ్ళు ఉన్నారు ఆడ కదా, 5,000 మంది పురుషులు ఉన్నారు ఇంచుమించు. ఒక్కరి దగ్గరనే లేకునేటివే. శిష్యులు ఏమన్నారు? మన దగ్గర కొంతనే ఉంది, ఇంతమందికి ఇవ్వాలంటే దాదాపు 200-300 దేనారాలు కావాలన్నారు. కానీ అందులో ఒకడు అక్కడ అందులో నడిపింపబడ్డ తర్వాత, ఆ గుంపులోనికి 5,000 మందిలోనికి నడిపింపబడిన తర్వాత, దేవుడు చెప్పు ప్రతి మాట విన్న తర్వాత ఇప్పుడు ఏం చేశాడు? ఇవ్వడానికి ఇష్టపడ్డాడు కదా, ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. అందుకని అంటాడు దేవుడు, చిన్నపిల్లల లాంటిదే పరలోక రాజ్యం, చిన్నపిల్లల లాంటిదే పరలోక రాజ్యం అని దేవుడు ఎందుకన్నాడు? చిన్నపిల్లల లాంటి మనస్తత్వం కలిగి ఉంటేనే ఈ నా రాజ్యానికి మీరు వారసులు అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు దేవుడు? ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మన దగ్గర ₹1 ఉందనుకో, మనమేం చేస్తాం? మన కుటుంబ పరిస్థితిని ఆలోచన చేస్తాం కదా. ఈ పిల్లలు ఏది కూడా ఆలోచన చేయకుండా మీలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అని అడిగితే అందులో ఒకడు లేచి నా దగ్గర ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 5 రొట్టెలు 2 చేపలు కదా. ఇంకా ఏమీ తడువు చేయకుండా, వాస్తవానికి ఆ చిన్నోనికి ఆకలి ఉంటుంది కదా. ఎప్పటి వరకు వాక్యంలో ఉన్నది? ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుని వాక్యం వింటున్న ఆ పిల్లలు, వాస్తవానికి ఆ పిల్లను కూడా ఆకలైంది. కానీ ఇక్కడ ఉన్న వారిలో ఎవరి దగ్గరైనా ఏమైనా ఉందా అనేసరికి తడువు చేయకుండా, అయ్యా నా దగ్గర ఉంది. ఏముంది? 5 రొట్టెలు. అక్కడ పేతురు యోహాను అంటారు కదా, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మా యొద్ద ఉన్నది నీకు ఇచ్చుచున్నాం. ఇక్కడ ఉన్న చిన్నపిల్లవాడు కూడా అంటున్నాడు, మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు కదా. ఆ చిన్న పిల్లవాడు ఇచ్చినందున 5,000 మంది తిని
మరలా 12 గంపలు మిగిలేటట్టుగా దేవుడు అద్భుతాన్ని చేసినాడు. సండే స్కూల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు కూడా దుడ్డు లేకుండా దేవుడు ఇచ్చును గాక కదా, లేవు కదా. మన పిల్లల్ని ఇంటికాడ ఉన్నప్పుడే నేను అడుగుతా, తల్లిదండ్రులు ఎంతమంది చిల్లర ఇచ్చి పంపుతున్నారు? చిల్లర పైసలు పడతాయమ్మా? ఇప్పటి నుంచి అటువంటివి చేయకండి. తల్లిదండ్రులైన వారు చిన్న చిన్న నోటైనా కనీసం ఒకటైనా ఇచ్చి పంపండి కదా. మళ్ళీ వాళ్ళు వేసేది కొంత, మళ్ళీ మీది ఎంత అయిందని అడగదు వాళ్ళు కొంత కదా. మీది మీరు చూసుకోలేరు అనేది వాళ్ళొక తంతు కదా. మీరు కూడా అడగాలి, నాయనా మన దేవుడు చిల్లర దేవుడు కాదు, ఇయ్యాలే అని మీరు కూడా ఇంటికాడ అడగాలి. 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే అనే పడేయాలి. చూడు, ప్రతి ఒక్కరు వచ్చే ఆదివారం నాడు 10 రూపాయల లోటు అందులో పడాలి, 10 పైన కూడా పడాలి. 20 లోటు 30 లోటు లేదు కదా, 20, 50, 100. ఇంకా దేవుడు మీ తల్లిదండ్రులు మంచోళ్ళు అయితే 500 లోటు కూడా మీకు ఇచ్చును గాక. అద్భుతాలు చేస్తాడు మిమ్మల్ని దేవుడు కదా. ఈ చిన్న పిల్లోడు ఉందా, వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చెప్పింటారు, ఒరే దేవుడు కానీ అడిగితే గానా ఇంక ఏది కూడా ఉంచుకోకుండా గీరా అని చెప్పింటారు కదా. ఇంకా తడువు చేయకుండానే అయా నా కాడ ఉన్న 5 రొట్టెలు 2 చేపలు, 7 దేనికి సాదృశ్యం? సంపూర్ణతకు సాదృశ్యం కదా. అక్కడ ఉన్న వారికి సంపూర్ణంగా అందరూ తిని తేంపులు తీసి ఇశ్రాయేలు కదా పండ్లలో ఇరుక్కునే తట్టుగా అయ్యింది ఆడ. దేవుడు మళ్ళీ కొంచెం పెట్టినాడా? అందరికి ఏమి ఇచ్చినాడా? ఆడ మంచి చేప వెజిటేరియనేనా నాన్ వెజిటేరియనా? టీచర్స్ అమ్మలో చెప్పాలి, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? నాన్ వెజే కదా. ఆ చిన్న పిల్లలు 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే దేవుడు 5,000 మందికి అందరికి నాన్ వెజ్ పెట్టినాడు కదా. ఇది ఎంత అద్భుతం! దేవుడు ఈ 7 రోజులు కూడా మీకు నాన్ వెజ్ని పెట్టును కాక ఇస్తే కదా. ఎందుకంటే లాస్ట్కి మీ సండే స్కూల్ టీచర్లు 12 గంపలు ఎత్తాలి. సారోళ్ళు మీకే చెప్తున్నా, అమ్మలు మీకు చెప్తున్నా, వీళ్ళు 12 గంపలు ఎత్తాలి. లాస్ట్కి వస్తే ఎవరి సహాయ సహకారాలు లేకుండానే అది కావాలి. ప్రతిసారి మనం ఒకరికి చేయి తప్పకుండా ఉండాలంటే మీరు ధారాళంగా ఇవ్వాలి, వాళ్ళు ధారాళంగా తినాలి, ఇంటికి సాయంత్రం పుష్టిగా రావాలి కదా. ఇక్కడ తల్లిదండ్రులు అదే చేసినారు. వారి బాధ్యతగా దేవుని దగ్గరికి నడిపించినారు, వారి బాధ్యతగా దేవుని వాక్యాన్ని వినిపించినారు, వారి బాధ్యతగా దేవునికి ఇవ్వడం కూడా నేర్పించినారు. ఆ చిన్న పిల్లలు 5,000 మంది పురుషులలో ఆడొక్కడే లేచి నా దగ్గర ఉన్నాయి తీసుకోండి అన్నాడు. ఏది కూడా ఆలోచన చేయకుండా ఇస్తే దేవుడు వాటిని ఎలా చేశాడో 10వ వచనంలో ఉంది. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. మనం కదా కుటుంబ ప్రార్థనల కాడికి పోయినప్పుడు పప్పు కాడికి పోకుండా మాటికి నాన్ వెజ్ కాడికి ఎట్లా పోతాం, వీళ్ళు కూడా అట్లే పోయినారు. కొందరు ఏం చేస్తారంటే నేను చూసిన కాడికి ఫస్ట్ అన్నం వేయించుకుంటారు, ముక్కలుంటే వైట్ అన్నం దాని మీద బూంచి మళ్ళీ ముక్కలు వేయించుకుంటారు. అట్లా అయింది ఈడ. కొందరు చేస్తారు, నేను చూస్తే ప్రార్థనల కాడ. ఇప్పుడు కూడా దేవుడు అదే అంటున్నాడు, చేపలు వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ ముక్కలు ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియ చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఇందులో 5,000 మందిలో హీరో ఎవరు? మొదటిగా దేవుడు, రెండవది చిన్నపిల్లడు. మీ పిల్లలు కూడా ఆ విధంగా దేవునిలో హీరోలు కావాలంటే వారిని దేవుని యొద్దకు నడిపించండి, దేవుని వాక్యం వినేటట్టుగా చేయండి, వారికి ఇవ్వడం నేర్పించండి. రానైన దినాలు నీకు ఇచ్చిన కుమారుని కుమార్తె ద్వారా దేవుడు అద్భుతాలు సమాజానికి, సంఘానికి, నీ కుటుంబానికి, మన గద్వాల ప్రాంతానికి చేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. దేవుని సహాయాన్ని కోరుకుందాం.
అందరి తలలు వంచి దేవుని సహాయం కోరుకుందాం. సంగమా, దేవుడు నీకిచ్చిన బాధ్యతను నీ పిల్లల ఎడల నీవు ఏ విధంగా చేస్తూ ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువును ఒక్కగానొక్క కుమారుని ఈ లోకానికి అప్పచెపితే, యేసుక్రీస్తు ప్రభువును బట్టి యోహాను సువార్త 3:16 అంటారు కదా, ఎంత చక్కటి మాట. తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఆయన ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. కుమారుడు బాలుడుగా ఉన్నప్పటి నుండి దేవుని మాట వింటూ, దేవుని కొరకు జీవిస్తూ, ఆఖరికి నీ ప్రాణాలు అర్పించవలసి వస్తుందన్నా కాదనకుండగా కలవరి సెలవులో దేవుని కొరకు బలియాగమై దేవుడు చెప్పిన ప్రతి మాటను విని లోకానికి రక్షకుడు అయ్యేటట్టుగా యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు యెహోవా చేసిన విధానం. సంగమా, కొన్ని సందర్భాల్లో పిల్లలైన మీరు శ్రమించవచ్చేమో యేసుక్రీస్తు వలె, కానీ రానైన దినాల్లో యేసుక్రీస్తునకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన ఘనతను మీకును మనకును మనందరికీ దేవుడు దయచేయాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. యేసుక్రీస్తుని ఇప్పుడు లోకరక్షకుడిగా, యేసుక్రీస్తును ఇప్పుడు మనందరికీ తీర్పరిగా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారే పరలోక రాజ్యానికి వారసులుగా ఉండేటట్టుగా దేవుడు చేసి ఉన్నాడు. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రికి విధేయుడుగా జీవించినందున ఆయన ఉన్నతమైన స్థానములో ఆయన కుడిపార్శ్వమున మనం కూర్చొని ఉండేటట్టుగా దేవుడు ఆయనకంత స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు. సంగమ, మనం ఆయన మాటను విందాం, ఆయనతో ఉందాం, ఆయన చెప్పినట్టుగా నడుద్దాం. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే దేవుని విషయంలో, తండ్రి అయిన దేవుని విషయంలో నడుచుకున్నాడో, యేసుక్రీస్తు నడుచుకొని ఉన్నట్టుగా పిల్లలమైన మనం నడుచుకొనొచ్చు. రానైన దినాల్లో ప్రపంచానికి ఒక మాదిరికరమైన పిల్లలముగా, సమాజాన్ని మేల్కొల్పే వారినిగా దేవుడు మనల్ని ఉండేటట్టుగా చేయాలని దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లించుకొని చుట్టనాం. ఈ ఉదయకాల సమయమందు నీ పాదసంధానికి వస్తుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. ప్రభా, తల్లిదండ్రుల బాధ్యతలో వారు దేవుని యొద్దకు నడిపించిరి, వారు దేవుని వాక్యాన్ని వినిపించిరి, వారు నీకిచ్చుట నేర్పించిరి, నీకు వందనాలు. అలాగునే ప్రభా, మా పిల్లలకు మేము నేర్పించే వారంగా, వినిపించే వారంగా, ఇచ్చే వారంగా చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచుతున్నాం. నీకు వందనాలు. విన్న వాక్యం తల్లిదండ్రులైన వారు, విన్న వాక్యం పిల్లలైన వారు ప్రభా తన వారి జీవితంలో చెరిగిపోకుండగా వాటిని ఉంచుకొని నీకు ఇష్టమైన పని చేసే కృపను, భాగ్యమును, ధన్యతను దయచేయమని వేడుకొనొచ్చు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్.